ఫ్రెండ్స్, నిఖిల్ సోనియా ట్రాప్‌లో పడి ఎంతగా మారిపోయాడో హౌస్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్‌తో చెప్తాను. 'బిగ్ బాస్' హౌస్‌మేట్స్‌కి క్లాన్ మారేందుకు గోల్డెన్ బ్యాండ్ ఇచ్చినప్పుడు నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి, "నువ్వు క్లాన్ మారావంటే తాట తీస్తాను" అని చెప్పాడు. ఫ్రెండ్స్, సోనియా నిఖిల్ అండ్ పృథ్వీతో తప్ప ఇంకా ఎవ్వరితో ఉండలేదు అని అందరికీ తెలుసు. సో, తను నిఖిల్ క్లాన్ వదిలి వెళ్ళే ఛాన్స్ అస్సలు లేదు అని నిఖిల్‌కి క్లియర్‌గా తెలుసు. అయినా కూడా సోనియా, మణికంఠ పక్కపక్కనే కూర్చొని ఉన్నప్పుడు సోనియాతో మాత్రం, "నువ్వు నా రైట్ హ్యాండ్‌వి, నువ్వు వెళ్ళావంటే మాత్రం తాట తీస్తా" అని చెప్పి, పక్కనే ఉన్న మణికంఠతో మాత్రం, "నీ ఇష్టం, నీ కంఫర్ట్, నీకు కావాలంటే వెళ్ళు, ఐఎమ్ నాట్ బాదర్డ్" అని చెప్పాడు. సీత చీఫ్ అయ్యాక క్లాన్ చూస్ చేసుకునేటప్పుడు జస్ట్ బికాస్ అక్కడ సోనియా ఉంది అని ఎవ్వరు కూడా నిఖిల్ క్లాన్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అట్లీస్ట్ అప్పుడైనా నిఖిల్ రియలైజ్ అయ్యి ఇష్టం లేకుండానే తప్పక వచ్చిన మణికంఠని ఇంకా బాగా చూసుకోవడానికి ట్రై చేయాలి. కానీ నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు అని అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. అలానే కాస్త సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.